హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మీ నారాయణ శిరీష 2981 అండి. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే శుక్రవారం వీడియో అండి. నేనైతే టిఫిన్ పని అయిపోయిన తర్వాత ఇంక పని అయితే స్టార్ట్ చేశానండి. ఇంట్లో పని ఇంక పొద్దున్నే అయితే ఇల్లు అయ్యి చెమ్మలేదండి. ఎందుకంటే ఇంక పూజ చేస్తాం కదా, ఇంక అందుకని చెప్పేసి తర్వాత టిఫిన్ పని అయిపోయిన తర్వాత ఇంకా పని చేసుకోవచ్చులే అని చెప్పేసి అట్లాగా అన్నాను. ఇంక టిఫిన్ పని అయితే అయిపోయిందండి. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా పని అయితే ఎట్లా అయితే చేసుకుంటున్నానండి. ఇల్లు ఊడ్చేసి తుడిచేసిన తర్వాత దీపం అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈరోజు శుక్రవారం కదండి, అందుకని చెప్పేసి దీపం అయితే పెడతాను. ఇంక ఇల్లు ఊడ్చిన తర్వాత స్నానం చేసేసానండి. స్నానం చేసేసి పూలు అయితే కోసాను. ఇంకా పూలు అయితే బయట అయితే కొనాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మన చెట్లు ఉన్నాయి కదండి, మందార చెట్లు. ఆ పూలు అయితే దేవుడికి సరిపోతాయి. రోజు అయితే ఇన్ని పూలు అయితే వస్తున్నాయండి, మందార పూలు. ఇంకా అవైతే పెట్టేసి పూజ అయితే చేసేస్తాను. రోజు అయితే నేనైతే చేయట్లేదండి. మా పిల్లలు మా వారు ఎవరొకరు చేస్తున్నారు. ఇంక ఈరోజు శుక్రవారం కదండి, నేనైతే చేస్తానని చెప్పాను. ఇంక అందుకని వాళ్ళు అయితే చేయలేదు. ఇంక ఈరోజు అయితే ఇట్లా అయితే చేస్తున్నానండి. పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో మన చెట్టుకి. ఇట్లా అయితే పోస్తున్నాయి. ఒక చెట్టు పెట్టుకుంటే చాలండి ఇన్ని పువ్వులు అయితే వస్తున్నాయి. ఇంక ఈ విధంగా అయితే పెట్టేసి పూజ అయితే చేసేసానండి. పూజ ఎండలండి, బాగా ఎండలైతే కాస్తున్నాయి. ఎండాకాలం వచ్చినట్టేనండి. ఇంక పూజ అయితే చేసేసిన తర్వాత ఇంకా తాబేళ్ళు అయితే నీళ్ళు అయితే పోసేసి ఇంక పువ్వులు ఉన్నాయని చెప్పేసి పువ్వులు అయితే పెట్టేశాను. దేవుడికి పెట్టగా మిగిలినాయండి. ఇంకా అందుకని చెప్పి తాబేళ్ళకి కూడా పెట్టేశాను. ఇంక మా వారైతే కూరగాయలు అయితే తీసుకొచ్చారండి. ఇంక అవైతే సర్దేసి ఇంకేదో కూర అయితే చేయాలండి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే తన కాకరకాయలను అవి తీసుకొచ్చారండి. ఏదో ఒకటి అయితే వండుతాను. ఇంక పూజ అయితే ఈ విధంగా అయితే అవుతుందండి. నాదైతే చిన్న దేవుడు కూడా అండి. ఇంకా అట్లాగే చేస్తాను. చిన్నదే సర్దుకొని చేస్తానండి. నచ్చితే ఒక లైక్ చేయండి. నేనైతే ఈ విధంగా అయితే దీపం అయితే పెట్టేశానండి శుక్రవారం రోజు. ఇంక మిగతా పని అయితే చేయాలండి. దీపం పెట్టేసేసరికి టైం 11 అయిందండి. ఇంక దీపం అయితే పెట్టేశాను. మనసు అయితే ప్రశాంతంగా ఉంది. ఇంక మిగతా పని అయితే స్టార్ట్ చేసేసాను. ఇంక వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసేస్తున్నానండి. ఇంక కూర అయితే ఇంకా గుత్తొంకాయలు అయితే తీసుకొచ్చారండి తెల్లవి. ఇంకా అవైతే ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా కాకరకాయలు కూడా తీసుకొచ్చారు, అవి కూడా ఫ్రై చేయాలి. చూపిస్తాను చేస్తే. ఇంకా కూర అయితే ఈరోజు గుత్తొంకాయ ఫ్రై అయితే చేస్తాను. ఇంక ఇప్పుడైతే బట్టలు అయితే వేస్తున్నానండి వాషింగ్ మిషన్లో. ఇంక మధ్య మధ్యలో పని అయితే చేస్తున్నాను. ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే అవి కూడా చూసుకుంటున్నానండి. ఇంక ఇక్కడైతే ఎండ చూసారా, ఇప్పటికే ఇట్లా ఉందండి. మా ఇంట్లో అయితే ఉడికిపోతుందండి, అసలు ఉండలేకపోతున్నాం. ఇంకా ముందు ముందు ఎండలకి ఎట్లా ఉంటుందో ఏమోనండి. ఇప్పుడైతే ఇట్లా ఉంది. ఇంక వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసిన తర్వాత దోసకను ఇడ్లీకి అయితే నానబోయాలండి. నానబోస్తున్నాను. నీళ్ళు అయితే తెచ్చిపెట్టాను. నేనైతే ఈ బకెట్లో అయితే నానబోస్తానండి. త్వరగా నానితే ఇంకా ఎక్కువ కదండి పోయటం కూడా మనకి హోటల్లో కదండి, అందుకని చెప్పేసి చిన్న హోటల్ అని తెలుసు కదండి అందరికీ. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే 1.5 kg అయితే పోస్తానండి బియ్యం. ఇంక ఈ విధంగా అయితే ఇవైతే నానబెట్టేసి ఇంకా వంట పని అయితే చేయాలండి. వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. ఇంక ఈ విధంగా అయితే నానబెట్టేసానండి. ఇవి రెండు ఇడ్లీకి అట్టుకండి, దోశకి ఇడ్లీకి నానబెట్టేసాను. ఇంకా వరుసనైతే పని అయితే అవుతుందండి. నేనైతే క్యారెట్ వండుదామా వంకాయ వండుదామని ఆలోచిస్తున్నాను. క్యారెట్ అయితే ఒకరోజైనా వండిద్ది కదండి. ఇంక వంకాయలు లోపల ఎట్లా ఉన్నాయో తెలియదు కదా, అందుకని చెప్పేసి ఇంక వంకాయలే వండేద్దాంలే అనుకున్నాను. ఇంకా కాకరకాయలు అయితే తీసుకొచ్చారండి మా వారు. అవి అయితే తెచ్చేటప్పటికే 2-3 పండు ఉన్నాయి. ఇంకా అవి కూడా కొయ్యాలి. ఇంకా క్యారెట్లు అయితే ఉన్నాయండి. ఇంక ఇవైతే రేపు వండుతాను. ఇంక ఇప్పుడైతే వంకాయలు అయితే వండేస్తానండి. ఫ్రై అయితే చేస్తాను, చాలా ఉన్నాయి కదండి. కాకరకాయలు చూడండి 2-3 అయితే పండినాయి. ఇంక ఇవి కూడా అయితే ఫ్రై చేయాలండి. ఇంకా కూరగాయలు అయితే ఇంతవరకే తీసుకొచ్చారండి. ఇంకా ఎక్కువైతే వద్దన్నానండి, ఎందుకంటే ఎండలు కొండవు కదా, అందుకని చెప్పేసి పాడైపోతాయి. ఊరికి అనవసరంగా పడేయటం ఎందుకని ఇంకా 2-3 రకాలు అంటే ఇంకా అవే తీసుకొచ్చారు. వంకాయలు అయితే కట్ చేసి ఉప్పు నీళ్ళలో అయితే వేసేసానండి. ఇంక ఇక్కడైతే తాలింపు అయితే పెడుతున్నాను. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసి మిగతా పని అయితే చేస్తానండి. ఇంక ఇక్కడైతే కూర అయితే తాలింపు అయితే పెడుతున్నానండి. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. పొద్దున్నే పని హడావుడండి, వీడియో తీయటం అయితే అవ్వట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి నిదానంగా ఇప్పుడైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. పిల్లల్ని అయితే తీయటం కుదరట్లేదండి. ఎందుకంటే పొద్దున్నే నేను అక్కడ ఉంటాను కదండి, పిల్లలకి టిఫిన్ వేస్తూ ఉంటాను.
ఇంక వీడియో తీయటం అయితే అవ్వట్లేదు. మా వారైతే హెల్ప్ చేస్తారులేండి. ఇంకా అందుకని చెప్పి పొద్దున్నే వీడియో అయితే తీయట్లేదు. ఇంకా నిదానంగా ఆ పని అంతా అయిపోయిన తర్వాత చిన్నగా అయితే తీస్తున్నాను. ఇంక ఈ విధంగా అయితే తాలింపు అయితే పెట్టేసి బియ్యం అయితే కడిగి పెట్టాలండి. ఇంక పిల్లలు వచ్చిన తర్వాత తింటారు కదండి, ఏదో ఒకటి అన్నం ఉంటే తింటారు, లేకపోతే ఏదన్నా పర్లేదని తినేస్తారు. ఇంకా అందుకని చెప్పేసి నా కోసం అయితే వండుకుంటున్నాను. ఇంకా ఒకవేళ మా వారు వస్తే తింటారు, లేకపోతే లేదు. ఇంక నేనైతే ఈ విధంగా అయితే వండుతున్నానండి అన్నం కూర. పని అయితే ఇట్లా అవుతూ ఉందండి. ఎండకి చెట్లన్నీ వాడిపోతున్నాయండి. పొద్దున పూట పైప్ పెట్టి నీళ్ళు పెడతారండి మా వారు. పొద్దున్నే పంపు వచ్చింది కాబట్టి ఇంక ఎండలు స్టార్ట్ అయినాయి కదండి. సాయంత్రం పూట కూడా నీళ్ళు అయితే పోయాలి. సన్నజాజి పూలు అయితే పోస్తున్నాయండి మన చెట్టుకి. ఇంకా చెట్లకైతే నీళ్ళు అయితే పెడతానండి రోజు. ఇంకా రోజు అయితే పోయాల్సిందే, ఎందుకంటే ఎండ బాగుంటుంది. ఇంక పోయకపోతే చచ్చిపోతాయండి మొక్కలన్నీ. ఇంకా అందుకని చెప్పేసి సన్నజాజి పూలు, మల్లెపూలు అయితే పోస్తున్నాయి. కొంచెం కొంచెం అయితే పోస్తున్నాయండి. మందార చెట్టు అయితే బాగా పోస్తుంది. ఇంకా అట్లా పూలు అయితే ఇంట్లోకి అయితే సరిపోతున్నాయండి. ఇంక నేనైతే తొందరగా పూలు అయితే కొనలేండి, ఏదన్నా పండగ ఉంటేనే కొంటాను. లేకపోతే ఇంక పండగకి కూడా దేవుడికి వరకే కొంటానండి. నేను పెట్టుకోవడం కోసం అయితే ఏం కొనను, నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి. ఇంక ఇక్కడైతే తాలింపు అయితే పెట్టేసి పసుపు ఉప్పు అయితే వేసేస్తున్నాను. కారం ఏంటంటే వెంటనే వేస్తున్నానండి, ఎందుకంటే వంకాయ కారం కదండి, అందుకని చెప్పేసి. మాదేంటంటే మసాలా కారం అండి, ఇంక అందుకని చెప్పి గొడ్డు కారం కాదు, మసాలా కారం కాబట్టి అన్ని దాంట్లోనే ఉంటాయి స్పైసెస్ అన్నీ. ఇంకేం వేరే వేసే అవసరం లేదు, అందుకని చెప్పి ఇంక ఈ విధంగా అయితే పని అయితే అవుతూ ఉందండి. లాస్ట్ వీడియోస్ పెట్టాను కదండి, 16 రోజుల పండుగనే శివుడిది. శివాలయంలో 16 రోజుల పండుగ వేడుకలు అయితే పెట్టానండి. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ప్లీజ్ మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పని అయితే ఈ విధంగా అయితే అవుతూ ఉందండి. మళ్ళీ కృష్ణుడి గుళ్ళో కూడా ఉందండి, 16 రోజుల పండుగ అయితే చేస్తారు కృష్ణుడి గుళ్ళో కూడా. మొన్న కళ్యాణం చేయించాను కదండి లాస్ట్ వీడియోలో, ఇంకా అక్కడ కూడా అయితే చేస్తారు. ఇంక ఇక్కడైతే పని అయితే అవుతుందండి. కార్తీక్ వాళ్ళ స్కూల్లో అయితే ఫేర్వెల్ ఫంక్షన్ అయితే ఉందంటండి. ఇంక ఈరోజు అయితే డబ్బులు అయితే తీసుకొని వెళ్ళారు వాళ్ళు, ఫేర్వెల్ ఫంక్షన్ అయితే చేస్తున్నారని చెప్పి. ఇంకా రేపైతే ఉందంట ఫేర్వెల్. వెళ్తే ఒకవేళ వెళ్తే కనుక చూపిస్తానండి, వెళ్ళకపోతే చేసేదేం లేదు. ఏంటంటే నాకు కుదరాలి కదండి. ఇంక ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే పొద్దున్నే కదా, పిల్లలకైతే ఏమైనా స్పోర్ట్స్ అయితే పెడతారేమో, గేమ్స్ అట్లాంటివి ఏమైనా పెడతారేమో తెలీదు. ఒకవేళ వెళ్తే చూపిస్తానండి మీకు. ఇంకా చాతురి అయితే డాన్స్ అయితే వేస్తానని నేర్చుకుంటున్నారంట స్కూల్లో, వాళ్ళ క్లాస్ వాళ్ళు. ఇంకా కార్తీక్ అయితే దేంట్లో అయితే పార్టిసిపేట్ చేయట్లేదు, ఎందుకో చేయనని చెప్పాడంట. నేనైతే దేంట్లో ఏదో ఒకటి చేయొచ్చుకమ్మా అని చెప్తే నేను చేయను అని అన్నాడు. ఇంక వాడి ఇష్టం కదండి, నేనేమనలేదు. ఇంక ఇక్కడైతే పని అయితే అవుతుంది. చాతురి అయితే నిన్న స్కూల్ అయితే డుమ్మా కొట్టిందండి, ఎందుకంటే తనకి నైట్ నిద్రపోలేదంట, కడుపులో నొప్పిలాగా వచ్చి. ఇంకా అందుకని చెప్పి తనైతే స్కూల్ డుమ్మా కొట్టింది. తను ఏంటంటే అత్తయ్య దగ్గర అయితే పడుకునిద్దండి. ఇంకా నాకైతే తెలీదు. ఇంక పొద్దున్నే నేను టిఫిన్ పని మీద హడావుడిగా ఉన్నాను, తనైతే మర్చిపోయాను అసలుకి లేపటం కూడా. ఇంక తర్వాత మా వారైతే లేపి తనకు ఆ పిల్లకి బాగలేదంట అని చెప్పారు. సరే అని చెప్పి ఏందమ్మా అంటే రాత్రి బాగాలేదమ్మా అంది. ఇంక సరేలే అని స్కూల్కి అయితే పంపించలేదండి. నిన్నైతే డమ్మా కొట్టింది. ఇంక ఈరోజు అయితే లేపి పంపించేశాను, వెళ్ళింది. ఇంక ఇక్కడ వంకాయ కడిగే నీళ్ళు ఉన్నాయి కదండి, వంకాయలు వేసినాయి, ఉప్పు నీళ్ళలో వేసినాయి. ఇవైతే చెట్లకైతే పోస్తానండి, ఇంకొంచెం బలంగా కూడా ఉంటాయి చెట్లు. ఇంకా చూసారండి బయటకు వస్తే ఎండ ఎట్లా ఉందో. ఇంక ఇక్కడైతే సన్నజాజి చెట్టు దగ్గర అయితే పోసేసాను. ఎండ చూడండి ఎట్లా ఉందో, వీడియో కూడా కనిపించట్లేదు, ఆ విధంగా అయితే ఉంది ఎండ. ఫుల్గా ఎండ అండి, అసలుకి మామూలుగా లేదు. 11 వచ్చేస్తుంది. చెమటలు అయితే మామూలుగా పట్టట్లేదులేండి. ఎండ అయితే ఆ విధంగా ఉంది. ఇక్కడైతే గిన్నెలు అయితే ఉన్నాయండి, టిఫిన్ గిన్నెలు. ఇంక ఇవైతే తోముతాను. పొద్దునైతే ఒక టబ్ అయితే తోమేశానండి. నాకైతే గిన్నెలు అయితే ఎక్కువే వస్తాయిలేండి. ఇంకా బట్టలు అయితే ఉతికే పని లేదు కదండి, ఇంకా గిన్నెల పనే కదా, నిదానంగా అయితే చేస్తాను. ఇంక ఇక్కడైతే పొద్దున్న తోమిన గిన్నెలు అన్నవి. ఇంకా అన్నం అయితే బియ్యం కూడా కడిగి పెట్టేశానండి, ఒకవైపు ఉడుకుతుంది. ఇంక ఈలోపు మా వారు ఫోన్ చేసి కార్తీక్కి ఏదైతే ఆర్డర్ పెట్టారంటండి, ఇది గాలి పంపు అంట సైకిల్ది.
అదైతే ఆర్డర్ పెట్టారంట, వస్తుందని చెప్పి తీసుకోమన్నారు. ఇంకా అదైతే ఆర్డర్ అతను వచ్చి ఫోన్ చేశారంట. ఇంక నేనైతే అదైతే తీసుకొచ్చానండి అమౌంట్ ఇచ్చేసి. ఇక్కడైతే ఇదైతే ఓపెన్ చేస్తున్నాను ఎట్లా ఉందా ఏందని. మనకేంటంటే ఏదైనా చూస్తే అది ఓపెన్ చేయాలండి, ఆతృత ఆగదనమాట. ముందు చూడాలి, అందుకని చెప్పి ఇంక తీసి చూస్తున్నాను ఎట్లా ఉందా ఏందని. ఇదైతే మీషోలో అయితే ఆర్డర్ పెట్టారంటండి మా వారు. ఇంకా నాకైతే తెలీదు, తను వస్తుందని అయితే చెప్పారు. ఇంకా సరేలే అని చెప్పి తీసుకున్నాను. ఏంటంటే పద్దాకలు గాలి అయితే పోతుందండి, కార్తీక్ రోడ్డు మీదకి వెళ్ళాల్సి వస్తుంది పెట్టించుకోవడానికి. మాకేంటంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉండిద్ది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా గాలి పంప్ అయితే బుక్ చేశారండి వాళ్ళ నాన్న. ఎందుకంటే ట్రాఫిక్ కదండి, రోడ్డు అయితే దాటి వెళ్ళాలి, ఇంకా సెంటర్ అయితే వెళ్ళాలి. ఇంకా వాడి వల్ల అవ్వట్లేదని చెప్పేసి వాడు వెళ్తానని చెప్తాడండి, మాకు భయం కదా, అందుకని చెప్పి మేమైతే పంపించట్లేదు. ఇంక ఈ విధంగా అయితే వచ్చినాయి. నేనైతే అది ఫిట్ చేశానండి. గాలి పంప్ అయితే బాగుందండి, మీషోలో అయితే పెట్టారు, పర్లేదు బాగానే వచ్చింది. నేనేంటంటే తక్కువగా పెడతాను ఆర్డర్స్. ఇంకా మా వారు కూడా చూసి పెడతారు, ఎక్కువైతే నన్నే పెట్టమంటారు. ఇంకా నాకేంటంటే వీటి సంగతి అయితే తెలియదండి. తన అయితే తెలుసు కదా, తనకి తెలుసు కదా, అందుకని చూసి పెట్టండి అంటే పెట్టారు. ఇంకా సాయంత్రం పని అయితే ఈ విధంగా అయితే అవుతుందండి. ఇక్కడైతే ఊడుస్తున్నానండి. ఇంక సాయంత్రం పని అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాను. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారండి, వాళ్ళైతే హోంవర్క్లు అయితే రాస్తున్నారు. ఇంక నేను ఏంటంటే ఇల్లంతా ఊడ్చేసి బయట కూడా ఊడ్చేస్తున్నాను. చెత్త చూడండి ఎన్నిసార్లు ఊడ్చినా ఇంతే వస్తుంది, ఎందుకంటే ఇంకా బయట దుమ్ము మా పెద్ద అత్తయ్య వాళ్ళది జామ చెట్టు అయితే ఉందండి. ఇంకా గాలికి అయితే ఆకైతే రాలిపోతుంది ఎండలకి, ఇంకా అదంతా వస్తుంది. పక్కనైతే బరగొడ్లు అవి ఉన్నాయి కదండి, బర్రెలు అయితే ఉంటాయి, గేదెలు. ఇంకా వాటిదైతే మేతది అదంతా గడ్డి అయితే వస్తుందండి గాలికి. ఇంత చెత్త అయితే వచ్చింది. ఇంకా ఊడ్చేసి చెట్లు అయితే ఇట్లా ఉన్నాయండి, వడబడిపోతున్నాయి ఎండకి. నీళ్ళు అయితే పోయాలండి చెట్లకి. ఇంక ఈ విధంగా అయితే ఊడ్చేస్తున్నాను. కార్తీక్ వాళ్ళు అయితే వచ్చారు, హోంవర్క్ రాయమంటే రాస్తున్నారండి. నేనైతే ఊడ్చేసి చెట్టుకి సన్నజాజి పూలు అయితే ఉన్నాయని చెప్పాను కదండి, ఇంకా అవైతే కోసేసాను. కోసేసి ఇంక దోసపిండి అయితే గ్రైండర్కి అయితే వేసానండి కడిగేసి. దోసపిండి అయితే అవుతూ ఉంది ఒకవైపు. ఇంకా సాయంత్రం పని అయితే ఇట్లాగే ఉండిద్దండి నాది. ఇంకా చేస్తేనే, లేకపోతే ఎక్కడ పని అక్కడే ఉండిద్ది. ఎందుకంటే నాకు పొద్దున్నే పిండిలు అయితే కావాలి కదండి, నేను ఖచ్చితంగా గ్రైండర్ అయితే వేయాలి, పందిలాడే ఇడ్లీ పిండి అట్టుపిండి అయితే వేస్తాను. ఇక్కడైతే అట్టుపిండి అయితే వేసానండి. ఇంక ఇడ్లీ పిండికి అయితే నానబోసున్నాయి, అవి కూడా ఇంకా అది అయిపోగానే అది కూడా వేస్తాను. కార్తీక్ అయితే ఇంట్లో కూర్చొని రాస్తే, చాతుర్య అయితే ఇక్కడ రాస్తుందండి ఇక్కడ కూర్చొని. నిన్నేదో మ్యాథ్స్ ఏదో తప్పు రాసిందంటండి. ఇంకా అందుకని వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్పింది మ్యాథ్స్ తప్పు రాసిందని చెప్పి, స్కూల్కి వెళ్ళలేదు కదా కొడతారని భయం మీద గబగబ అయితే రాసేసిందంట. ఇంకా అందుకని చెప్పి రాగానే కూర్చోబెట్టి రాపిస్తున్నానండి. మధ్యలో వెళ్ళి అడుగుతున్నాను ఏం రాస్తున్నారని. ఇక్కడైతే చెట్లకైతే నీళ్ళు అయితే పోస్తున్నానండి. నీళ్ళు అయితే పోసేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే ఏదో ఒకటి చేసి పెట్టాలండి. ఇంక ఈరోజు అయితే నేను కూర కూడా ఏం వండలేదులేండి. పొద్దున వంకాయ కూర వండాను కదా, అదైతే కొంచెం ఉంది, వాళ్ళైతే తినమని చెప్పారు. వంకాయ కూర వేసుకున్నాను అందనమంటే వద్దన్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంక వాళ్ళ కోసం ఏం చేయలేదు. ఇంకా టిఫిన్ అయితే తెచ్చుకుంటామన్నారండి రోడ్డుకి వెళ్ళి. కార్తీక్ని అయితే వద్దని చెప్పాను, ట్రాఫిక్ ఎక్కువ ఉండిద్ది వద్దని చెప్తే అలిగాడండి వాడు. ఏంటంటే ట్రాఫిక్ కదండి, అందుకని ఇంకా ఏం వద్దులే రోడ్డుకి అని చెప్పి వద్దని చెప్పాను. మా మామయ్య గారు చెత్త తెప్పిస్తానంటే వాళ్ళు వద్దన్నారండి, మాకొద్దు మిందని అని చెప్పారు. వాడు వెళ్ళి తెచ్చుకుంటే తింటాడంట, లేకపోతే లేదు. ఇంకా అందుకని చెప్పి అసలు వద్దని చెప్పి మానేమన్నాను. అట్లా అయితే మొండి పట్టు అయితే పడతాడండి. ఇంకా అందుకని చెప్పి అసలుకి టిఫిన్ అయితే తెప్పించలేదు. ఇంకా చెట్లకు నీళ్ళు పోసేసిన తర్వాత ఆమ్లెట్ అయితే వేస్తానని చెప్పానండి, కోడిగుడ్డట్టు వేస్తానంటే కార్తీక్ నాకు వద్దన్నాడు. సరే తింటే తిను, లేకపోతే లేదని చెప్పాను. ఏంటంటే వాడికి సైకిల్ వేసుకొని రోడ్డుకి వెళ్ళటం అంటే పిల్లలతో పాటు వెళ్తాడండి, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కలిసి సైకిల్ వేసుకుని వెళ్ళాలని వెళ్తానన్నాడు. నేను వద్దన్నానని చెప్పి టిఫిన్ వద్దని చెప్పాడు. సరే వద్దంటే వదిలేసేయని చెప్పాను. సరేలే అని చెప్పి ఆమ్లెట్ వేస్తానండి, మళ్ళీ తిన్నాడు. పిల్లలు అంతే కదండి, ముందు వద్దంటారు, తర్వాత వాళ్ళే తింటారు. ఇంకా నేనైతే ఆమ్లెట్ అయితే వేయడానికి అవన్నీ అయితే కట్ చేసేసానండి, ఉల్లిపాయ అవి. కార్తీక్ అయితే ఇక్కడైతే రాస్తున్నాడు. ఇంక వాడి దగ్గరికి వెళ్ళి ఏం రాస్తున్నావు అని అడిగి, ఇంకా గ్రైండర్లో పిండేసాను కదండి, మధ్య మధ్యలో వాటర్ అయితే వేస్తూ ఉండాలి. ఇంకా వాటర్ అయితే వేస్తూ ఇక్కడైతే
గుడ్లండి ఆమ్లెట్ అని చెప్పాను కదా, ఉల్లిపాయలు కట్ చేసేసాను. ఇంకా అవన్నీ వేసి మిక్స్ చేసేసి ఆమ్లెట్ అయితే వేసేసి ఇచ్చానండి. వాళ్ళైతే హోంవర్క్లు అయితే అయిపోయినాయి. ఇంక తినేసి కొంతసేపు అయితే ఆడుకోమని చెప్పాను, అదైతే వేసేసి ఇచ్చానండి. ఇంక వాళ్ళైతే తిన్నారు. ఇంకా ఇద్దరికైతే చెరొకటైతే వేసి ఇచ్చానండి. హోంవర్క్లు అయిపోయిన తర్వాత బయటకైతే వెళ్ళి ఆడుకున్నారు కొంచెం సేపు. నేనైతే ఆమ్లెట్లు అయితే కొంచెం పసుపు అయితే వేస్తానండి, ఎందుకంటే తెల్లగా ఉండిద్ది కదా, కొంచెం ఒక చిటికెడు పసుపు అట్లా వేస్తాను. ఒక పచ్చిమిరపకాయ అయితే కట్ చేసేసానండి. ఇంక ఈ విధంగా అయితే ఆమ్లెట్ అయితే వేసేసి ఇచ్చాను. ఇంక వాళ్ళైతే తిన్నారు. నా పని అయితే ఇంకా అవుతూ ఉందండి. కొంచెం సేపు అయితే పని అయిపోయిన తర్వాత బయట అయితే కూర్చున్నానండి మా చిన్న అత్తయ్య వాళ్ళ దగ్గర. మా అత్తయ్య వాళ్ళందరూ కూర్చుంటారండి బయట. మాకేంటంటే పల్లెటూరు కదండి, బయట అయితే కూర్చుంటారు అందరూ. కొంతసేపు అయితే అట్లా కూర్చున్నాను. సాయంత్రం పూట అయితే గాలి బాగా వస్తుందండి. మధ్యాహ్నంటప్పుడు మాత్రం చొక్కాలు చూపిస్తుందండ. ఇంకా అట్లా గాలి వస్తుందిలే అని చెప్పి ఇంకా అట్లా అయితే కూర్చున్నాము. ఇంక ఈ విధంగా అయితే మిక్స్ చేసేసి ఆమ్లెట్ అయితే వేసానండి. మన వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా ఆమ్లెట్ అయితే వేసాను. ఏదండి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.